కాలనీల్లో తిరుగుతుంటే ఎంత ఆహ్లాదంగా హాయిగా ఉంది. బ్యాడ్ మార్నింగ్. కరెక్ట్. అదేంటి సార్? ఫిగర్ కనబడితే గుడ్ మార్నింగ్, లేకపోతే బ్యాడ్ మార్నింగే. సార్ అక్కడ ఒకసారి చూడండి సార్. ఎందుకు సార్? అబౌట్ సార్ అబౌట్ అని అంటే వెనక్కి వెళ్ళిపోవటం సార్. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఆఫ్టర్ అంటే అమ్మాయిల దగ్గరికి మనం జాయిన్ అవుతాం. దేవుడు, అందరికీ సెట్ అయ్యారు. అప్పుడే వెళ్ళిపోతున్నావా? బాయ్. అరే అలా వెళ్ళిపోతుంది ఏంట్రా? ఆ అమ్మాయి కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా అలా సీరియస్ అయిపోతుంది ఏంట్రా? ఏమోరా, నా గుండు, నా గుండ్రే, నా రుబ్బురోలు, నా పొత్రం మిక్సీ ఏం కాదు. ఒరే టాటా సఫారీ, నువ్వు అనవసరంగా ఎంటర్ అవ్వకు. కొంచెం నాజుగ్గా పిలవచ్చుగా సార్. గుండు మళ్ళీ, బొండు మళ్ళీ, చెండు మళ్ళీ, దురద గుంటాకని పిలవనా? నాకెందుకు రండి. వెళ్తా. మళ్ళీ పల్లి పళ్ళు రాలగొడుతుంది అనుకుంటే పల్లీలు ఇస్తోంది. లైన్ క్లియర్. తీసుకోండి. పక్కన బాయ్ ఫ్రెండ్ చేయడం వేకెన్సీ ప్రొసీడ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు లెక్చర్ అనుకుంటారు? నేను లెక్చర్గా ట్రై చేస్తాను, కాకపోతే సర్టిఫికేట్ ఇది ఆ తర్వాత ఇదిగో మా పాల ప్యాకెట్. ఎంత లేట్ రా? నా మట్టికి నేను మాట్లాడుతాను. వీడేంటి? ఏం తెలుసు, ఉండండి కాఫీ పెట్టుకొస్తారు. రే, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాలేజీకి వెళ్ళే బస్సు ఒక్కటి కూడా రావట్లేదేంట్రా? అవునరా, అందుకే జనం ఆటోలకు అలవాటు పడ్డారు. స్టూడెంట్స్ ఏమో అప్పులు చేసి 2 వీలర్స్ కొనుక్కుని హాయిగా వెళ్తాం. అవునరా, మనకు కూడా ఏ టాటా లాంటి వాడు దొరికితే మనం కూడా 2 వీలర్ కొనుక్కుని వెళ్ళొచ్చు. ఏంటో ఈ టాటా బిర్లాని మాట్లాడుకుంటున్నారు? ఈ టాటా సఫారీ నేను ఉన్నాను కదా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, చిటికలో తీర్చేస్తాను.
ఏంటి మీరు సఫారీ వేసుకొస్తున్నారని మీ అందరం ముద్దుగా టాటా సఫారీ అని పిలుచుకుంటాను. అంత మాత్రాన Don't touch మీరు me. టాటా సఫారీ అయిపోతారా ఏంటి? ఆ ఏమయ్యా గోపి, నేనేదో సరదాగా ఆయన్ని టాటా అలా సఫర్ అని అడగండి. పిలిస్తే మీరందరూ కలిసి ఆట పట్టిస్తున్నారా? Good morning, అయితే, sir. కాదు కాదు బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఒక్క ఫిగర్ కూడా కనపడలేదుగా, అందుకే బ్యాడ్ మార్నింగ్. మాటకి మాట. ఇగో టాటా సార్. సఫారీ ఒకసారి ఆ, ఇట్రా. వెళ్ళండి వెళ్ళండి. అక్కడ నా డార్లింగ్ వెయిట్ చేస్తోంది. నేను అక్కడికి వెళ్ళాలి. ఆ, నువ్వు వాళ్ళని కాలేజీ ఆ. తీసుకెళ్ళి మేనేజ్ ఓకే చేయి. నేను మేనేజ్ ఓకే? చేస్తాను. ఆ, ఏంటి సార్ సీక్రెటా? బాబు విద్యార్థులారా కాలేజీకి బయలుదేరండి. విద్యార్థి మనులను రానివ్వండి. మీ కర్మ, నేను బయలుదేరుతున్నా. పోయాడు నసగాడు. అరే గోపి అటు చూడరా. ఆ, అరే చూసి ఆనందించడమేనా? వెళ్ళి ఏదైనా మాట్లాడరా బాబు. ఎల్లు వెళ్ళరా. వెళ్ళమంటారా? ఎల్లు. ఇవాళనే టైంకి వస్తుందేమో హలో చూద్దాం. మిస్, నన్ను గుర్తుపెట్టారండి? ఉమ్, చూడండి మిస్, మిమ్మల్ని నేను కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారేంటి? మీరు దాని గురించి ఏదోలా ఫీల్ అవుతున్నారు. నేను దాన్ని కామన్ గా తీసుకున్నాను. దాన్ని ఎలాగైతే కామన్ గా తీసుకున్నారో నేను చెప్పేది కూడా విని కామన్ గా తీసుకోండి. ఉమ్, సరే చెప్పు. ఐ ఉమ్, లవ్ యూ. అబ్బో భయపడకండి, నేనున్నాను. ఉమ్, ఇదేంటి డియర్? డియర్ అని పిలవగానే నా మనసు కరిగిపోయింది. ఇక ఈ పుల్ల ఐస్ క్రీమ్ అంటావా? పొద్దున అనగా నీ కోసం కొని ఎదురు చూసి వెయిట్ చేసి నా మనసు కరిగినట్టే ఈ ఐసు కరిగిపోయింది. ఒట్టి పుల్ల మాత్రం మిగిలింది. అలాగా? మ్, రేపు మాత్రం డైరెక్ట్ గా పుల్లలేని క్రీమే తీసుకురా, తింటాను. ఆ? పుల్ల లేని క్రీమ్ తింటావా? ఎలా తింటావు? నాలుగుతో నాగుతావా? ఏ, స్పూన్ తెస్తాను, దాంతో తిను. సరే ఆ? బయలుదేరదామా డియర్? పద మరి. ఉమ్, ఆ, డియర్, ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కదూ. మ్. చల్లదనంతో పాటు పరిసరాలన్నీ పచ్చగా గోకులాన్ని గుర్తు చేస్తున్నట్టున్నాయి. డియర్ డియర్, ఆ? ఐస్ క్రీమ్ అక్కడ ఇక్కడ కాదు, గోకుల్ చాట దగ్గర తీసుకురా. ఆ? గోకుల్ చాట. ఆ? ఏడీనా ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఐ లవ్ యూ. నో నో, ఐ హేట్ యు, ఐ హేట్ యు. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. ఈ ప్రశాంతమైన చల్లని వాతావరణంలో నా డార్లింగ్ వస్తే ప్రేమతో గోముగా ఈ ఐస్ క్రీమ్ ని స్పూన్ తో గోరు ముద్దలు చేసి తినిపిస్తా. ఆ ఆ? ఆ, నా డన్లప్ డార్లింగ్. డార్లింగ్, డియర్, ఇదిగో ఐస్ క్రీమ్. ఆ? అదే ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఆ. ఏంటో ఈ షార్ట్ డియర్ నా ప్రేమలో పడకుండానే కింద పడిపోయాడు. ఎప్పుడు సృహలోకి వస్తాడో ఏమో. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, ఎంచక్క నేనే తినేస్తాను. హాయ్. ఆ? ఏంటి డార్లింగ్, నా చేత్తో తినిపించకుండా నువ్వే తినేస్తున్నావు. ఇట్స్ టూ మచ్. ఏం చేయండి డియర్, టచ్ చేస్తేనే కింద పడిపోతున్నావు. అయితే ఈసారి టచ్ చేసి చూడు. అస్సలు పడనుగాక పడను. మ్మ్. ఆ? ఏమైంది అంకుల్? ఎందుకు అనుకోకుండా ట్రబుల్ ఇచ్చింది బాబు. సరే నేను చూస్తాను అంకుల్. లెగ్ ప్రాబ్లం అంకుల్, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. అలాగే బాబు. మీరు ఉండండి అంకుల్, నేను తీసుకొస్తాను పదండి. పర్వాలేదు బాబు, నేను తీసుకొస్తా. పర్లేదు అంకుల్, నేను తీసుకొస్తాను కదా. అవును, నీ పేరేంటి బాబు?
నా పేరు గోపి అంకుల్. చాలా మంచి పేరు. ఏం చదువుతున్నావు? జేఎన్టీయూలో ఆహా, పీజీ చేస్తున్నా. అలాగా. అవును అంకుల్. గుడ్. మనం బండిచ్చిన మెకానిక్ నమ్మకస్తుడిగా. నమ్మకస్తులే కాదు అంకుల్, చాలా మంచివాడు. నా కోసం చాలా కష్టపడ్డావయ్యా. మా ఇల్లు ఇదేనయ్యా గోపి. లోపలికి రా, కాఫీ తీసుకుంది కానీ. పర్వాలేదు అంకుల్, ఇంకోసారి వస్తాను. ఆ? సింధు అంకుల్, ఆ? ఇందాకేదో కాఫీ అంటూ పిలిచారు కదా. భలేవాడు అయ్యా. దాందే ఉంది పద. లక్ష్మి, మాకు 2 కాఫీ పంపు. అలాగేనండి. గోపి నువ్వు కూర్చో. ఇంకేమిటి సంగతులు? ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? ఆ, ఈ పక్కనే కాలేడు అంకుల్. ఇతను గోపి. ముందు గోపికి ఇవ్వమ్మా. గెస్ట్కి ఇవ్వకుండా ఎలా ఉంటాను? ముందు మీరు తీసుకోండి. తీసుకో బాబు. హాయ్. హాయ్ తర్వాత ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. బాగున్నారా? ఓల్డ్ ఫ్రెండ్సా? అవును డాడీ. ఏరా గోపి, మొత్తానికి సింధు వాళ్ళ నాన్నని భలే లైన్లో పెట్టావరా. అబ్బే అదే లేదురా. నాకంతా తెలుసురా. నువ్వు మాత్రం ఆ అమ్మాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలిరా. నిజమేరా. ప్రేమంటే తెలియని ఆమె మనస్సులో ప్రేమ పుట్టేలా చేస్తాను. అంతేకాదు, తనకు తాను నన్ను ప్రేమించేలా చేస్తాను. రే గోపి, సింధురా. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ సింధు, గుడ్ మార్నింగ్. హలో. మొత్తానికి ప్రేమలో పడినట్టుంది. రా, ఎప్పటి వరకు ఉంటుందో తప్పదుగా. అయినా ఆ మాత్రం రిస్క్ చేయకపోతే లవ్ లో థ్రిల్లే ఉంటుందిరా. అవునరా. గోపి, అంకుల్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమనుకోకుండా నాతో వస్తావా? పదండి అంకుల్. రే బాయ్ రా. బాయ్. వస్తానా? నేను డ్రైవ్ చేస్తాను అంకుల్. అలాగే. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. బాయ్. ఒరేయ్, సింధు వాళ్ళ నాన్నని మనోడు బుట్టలో పడేసి లైన్ క్లియర్ చేసుకున్నాడు. చూడు గోపి, ఇలా అడుగుతున్నాను నువ్వేం అనుకోవద్దు. సింధుతో నువ్వు చనువుగా ఉండడం చూశాను. సింధు మీద నీ అభిప్రాయం ఎందుకంటే తండ్రిగా నా భయం నాది. అంకుల్, మీరు ఫీల్ అవ్వకండి, నన్ను నమ్మండి. సింధుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, మీకు ఆంటీకి ఇష్టమైతే సింధుని పెళ్లి కూడా చేసుకుంటాను అంకుల్. చాలా సంతోషం బాబు. సింధులో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అంకుల్. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే ఆమెలో ప్రేమనే పదం వినగానే తనకే తీరని ఆవేశం, కోపం ఆమెలో చూశాను అంకుల్. అసలు సింధు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడలేదు. ఏదో బలమైన కారణం ఉండాలి. నీ ఊహ నిజమే. సింధు అలా ప్రవర్తించడానికి ఒక బలమైన కారణం ఉంది బాబు. అంకుల్, వాట్ ఈస్ ద రీజన్? చెప్తాను బాబు. మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు. వాళ్ళు కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. అరే రే 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 రే, కళ్ళు మాత్రమే కనపడ్డాయిరా. నెక్స్ట్ ఏంటి? ఆమె పెదాలు మందార సింధూరాలు, ఆమె నవ్వితే నవరత్న ఖచ్చితాలు. అబ్బో, ముత్యాలు రాలిపోతున్నాయి రోయ్. అమ్మాయి ఎవర్రా? డ్రీములోనే అదిరిపోయింది. ఐస్ కళ్ళు, టీత్ పళ్ళు, లెగ్స్ కళ్ళు. ఆహా, అప్సరస. ఫిగర్ సూపర్. గ్లామర్ ఎలా ఉందో చెప్పు. మీరు వెంటపడుతున్న దానిలా మాత్రం ఉండదురా. మీ రేంజ్ కంటే పర్సనాలిటీ కాదులే. 1 and only పర్సన్, విజయ్. ఓహో, అందుకేనా ఆ అనుభూతి ఎప్పటికీ నా ఒక్కడికే మిగలాలి అనేవాడివి? వెన్నెల్లో ఆడపిల్ల. కనిపిస్తుందా? ఏంటి? అందాలు మోకాల దాకానే కనిపిస్తున్నాయి. 300కి మోకాల దాకా వర్కౌట్ అవుతుందమ్మా. 1000 ఇస్తా. ముద్దిస్తుందా? ఎవరు? మూతి పగలబడుతుంది. అదేంటి? అదంతే. 1000 ఇస్తే నవ్వేస్తుంది, కనిపిస్తుంది, మాట్లాడేస్తుంది.
అయితే ఫిక్స్ చేయి. ఈ వేళ కుదరదు, రేపైతే ఓకే. లక్ష సబ్బు అరిగిపోయేలా తోముతా. ఏంటి గేదెల్నా? బాత్ మే దేఖో హమారా మొహబ్బత్ కి కమాల్. తర్వాత నీ దిల్లు డమాల్. అది సరిగానే చెక్కులు గిక్కులు కుదరవు, అంత క్యాషా? ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే పద పద పదవయ్య బాబు పద. హలో 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 ఏంటి బస్సు అలా వెళ్ళిపోయింది? వేరే అపాయింట్మెంట్ ఇచ్చిందేమో. మ్. అయినా మ్. చెయ్యి ఊపిందా, సిగ్నల్ ఇచ్చిందా? మ్. యూ డోంట్ వరీ. ఆ. 200 ఉంటే సెట్ చేస్తాను. ఏంటి 200కే వర్కౌట్ అవుతుందా? ఎందుకు అవ్వదు? ఆ. ఓన్లీ లుకింగ్స్ వరకు వర్కౌట్ అవుద్ది. బాబు నీకు 1000 రూపాయలు ఇస్తాను, మాట్లాడేలా చేయరా బాబు. ఆవేశపడిపోక, ఇదేమన్నా మామూలు కూడా అనుకున్నామండి. ఆ. నీ ఇప్పుడు కొంచెం టైం పడద్ది. 400 ఉంటే అడ్వాన్స్ ఇచ్చుకో. సర్లే తీసుకో. రై ఓ 100 రూపాయలు ఇరా పెట్రోల్కి. అప్పుగాని అప్పుగా. ఇదిగో. థ్యాంక్ యూ. పొద్దునే చవరబాకు చూచాను, డబ్బే డబ్బు. పొందిలే ఇది. హలో. ఈ డ్రామా అయ్ బాబు, ఇలా ఇచ్చేయండి బాబు. ఇదేంటి ఇలా కొనేస్తారు బాబు? అయ్య బాబు, ఎవరు లేరు కదా. నువ్వు కొట్టావా? లత్యాన్నయ్య, నువ్వు అటు వెళ్ళకూడదు, ఇటు సైడే వెళ్ళాలి. నేను ఎటు వెళ్ళేది కూడా డిసైడ్ చేస్తావరా? అబ్బో! మళ్ళీ పీకావా? నేనేం ఫీల్ అవను, కానీ నువ్వు ఇటు సైడే వెళ్ళాలి. ఎందుకు చూస్తారా? హలో మేడం, ఇప్పుడు ఏంటంటే లే. అబ్బో, వద్దు తల్లు వద్దు. అదేంటయ్యా కాలు ఇంత చూపించేస్తున్నావు? కాలు 75 పైసలేనా? కాలంటే ఏ కాలనుకున్నావా? నా కాలనుకున్నావా? టెలిఫోన్ కాలే బాబు. ఏ ఫోన్ చేసుకుంటావా లేదా? లేదు. ఎందుకు ఇక్కడ దిష్టి బొమ్మలు ఎలా? కాలంట కాలు. సార్ రండి సార్, చాలా తగ్గింపు రేటు. సింగిల్ కాలకి 75 పైసలు మాత్రమే. ఆలోచించిన ఆశాభంగం. రండి సార్, చేసుకోండి. రండి బాబు, చాలా సౌకర్యం. అంత చీపా? ఎంత? 75 పైసలు. చాలా చీప్. మా ఇంట్లో పెట్టుకుంటా. ఇచ్చేస్తారా? ఏంటి పెట్టుకునేది? ఫోను బెరిగా కట్టించాయి. ఏంట్రా నీ 75 పైసలకి నేను నా టెలిఫోన్ ఇచ్చేస్తే నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? ఒక్క తన్ను తన్నునంటే కోళ్ళ పొద్దున ఇదేంటి కోడుకుంక రే, నేను చంపేస్తాను నిన్ను. సార్ సారీ సార్, మీరు చేసుకోవాలి సార్. అమ్మో ఈడ. ఒరేయ్ అందరూ అటు తిరగండి రా. అబ్బా, తిరిగిపోయా. శారీ కడితే అచ్చం సావిత్రిలా ఉండేదిరా మామ. ఇప్పుడు అచ్చం మీ చెల్లిలా ఉందిరా. చీనీ లైఫ్ లో బట్టర్ఫ్లై చూడకూడదురా. అదేంటి అదేరా బూతు బొమ్మ. మీ వంశమా? చిచి నీ పీలుక పీలుకాకు బ్రదర్. వాడికి తెలియ కడుతాను. నిన్నటిదాకా వీడిని మామా అంటువేవాడివి, సడన్ గా స్పూన్ మార్చేవేంట్రా? నేను ఈ సిస్టర్ కి సైడ్ కొడుతున్నప్పుడు మామ అనేవాన్ని, మరి ఇప్పుడు వీడు నా చెల్లెలకి లైనేస్తున్నాడు బే. వావ్, వీడి చెల్లెలు వాడి సిస్టరు. టూ డ్రీమ్స్. వీడు పెద్ద సెల్ఫ్ రా. చా, నేను డోర్ అనుకున్నాలే. కాపండి, ముందటు దేకండి. చీనే చెల్లి పెద్ద ఎయిడ్స్ గుడ్స్ రా. టేస్ట్ లేని వేస్ట్ ఫెలోరా వీడు. కుమ్మేయండి. బై బర్త్ మేమెవరితో గుర్తించుకోలేదు. బికాస్ అమ్మాయి పొద్దున్న ఎవడి పేరు చూసారా చెప్పండి రా. ఇవాళ ఎవడి పేరు చూడని చెప్పి పొద్దునే నీ పేరు నువ్వు చూసుకున్నావు కదమ్మా. నిజమా? నిజం రా. అందుకే ఏ పాటు విరక్కుండా బయటపడ్డాను. హలో రోజా. ఏరా కోడింగ్ సరిపోలేదా? ఈ సీన్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిందా? ఏ ప్రభు, ఎక్కడున్నావు? ఏం మామా పిలిచావా? నీ అబ్బా, ప్రభు అంటే జీసస్, లార్డ్ ని పిలిచానరా గాడిద. నువ్వు కొల్లు జాకులేస్తావురా నీ అబ్బా. ఒరేయ్, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఏది నీ కోత ముక్కేరి? సార్ మేమేం పాపం చేశాం సార్ అలా అంటారు? ఏం పాపం చేశారా?
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పుడు బడిలో వేసినప్పుడు మొదట మీకు నేర్పించేది గురుదేవో భవ. అవును. మీరు కాలేజీలోకి వచ్చేసరికి మా జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్ యువర్ పార్ట్. అందుకే నాకు ఎక్కడ పెడితే అక్కడ మండుద్ది. ఇప్పుడు ఎక్కడ మండుతుందో? విజయ్, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను, నువ్వు కూడా ఈ బాబతే అన్నమాట. అయ్యో సార్, నేను కదా సార్. అక్కడ ఈ మాత్రం వయసు పట్టలేదా? నీకు ఈ జాబ్ ఎవడిచ్చాడు? అనుకున్నాను రా, కోతి వేదవలనే అనుకున్నాను. కంటికి కనిపించండి రా, సౌండ్ లేకుండా బాధేస్తాను. అప్పాజీ గారు ఎవరినండి సౌండ్ లేకుండా పీకుతానంటున్నారు? నా కంటికి కనపడినివ్వండి. ఒరే కోతి వేదవలారా, చెట్టు చాటు నుంచి కారు కూతలు కూయడం కాదురా, మీకు దమ్ముంటే బయటికి రండిరా. కాలేజీ మిస్సవా? అప్పాజీ గారు మీరు అనవసరంగా ఆవేశపడకండి. అలా ఆవేశపడడం వల్ల మీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆ పైన హార్ట్ అటాక్ వస్తుంది. అమ్మో! మీ ఆరోగ్యం గురించి చెప్తే నన్ను ఇలా పీకారేంటండి మీరు? విజయ్, నేను ఇప్పుడు ఇతను ఏమైనా అడిగానా? ఏం అడగలేదు సార్. అనవసరంగా ఇతరుల విషయంలో ఇన్వాల్వ్ అయితే నాకెక్కడో కాలు. ఇప్పుడు ఎక్కడ కాలుతుందో చెప్పు, అపాయింట్మెంట్ రాస్తా. చూసారా మీ మీద ఎంతటి గురుభక్తో? గురుభక్త సార్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అనవసరంగా పరాయి మగాళ్ళ నోట్లో వేలి పెట్టకూడదని కదా? ఇంకెప్పుడు పెట్టండి. పదండి, క్లాస్కి వెళ్దాం. కరెక్ట్. ఇప్పటికి సెట్ అయ్యావురా. విజయ్ 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 ఏయ్, దిగు. ఏంటి? నా బైక్ ఎందుకు ఎక్కువ చెప్పు. నీ వెహికల్ రిపేరా? కాదు, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసాం. కనీసం నేను నా వైపు ఒక్కసారి టర్న్ చేసుకోలేకపోయాను. సో ఫైనల్ ట్రై. అంత లేదు గాని వేరే వాళ్ళు ఎవరినైనా ట్రై చేసుకో, తొందరగా పెళ్ళైన అవుతుంది. తొట్టి గ్యాంగ్ లో కార్టూన్స్ వద్దు గురు, నేనంటే జెమ్స్ కావాలి. అయినా నీ హార్ట్ ఖాళీయే కదా, నాకు ఇచ్చేకూడదు? ఇప్పుడు కాదులే. మరెప్పుడు? అమ్మా తల్లి, ఎప్పటికీ కాదు, నన్ను వదిలే ప్లీజ్. విజయ్ టైటిల్ సర్దిరిపోయింది మావా. మావా వస్తుంది మావా, టెన్షన్ పడొద్దురా. 2 సెకండ్ రా. ఆ సిడి రాంబాబు గడు మంచి రేంజ్ రా. సిడి రాంబాబు బటర్ఫ్లైల స్పెషలిస్ట్, మంచి రేంజ్. అరే నీ అబ్బా, అరగంట నుంచి చూస్తున్నాము. మామా, నువ్వు నిజంగా గ్రేట్ రా. తెల్ల పాప అదిరిపోయిందిరా. ఓ షిట్, బతికించావరా బామర్ది. బటర్ఫ్లై మూల ఎవరు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఏంటారు పేషా? ఈ రోజు అన్ని మీకు సుఖాలే. అయ్యో, భూ కదిలింది. ఏమైంది సార్? ఏమైందని అలా కూలుగా అడుగుతారు ఏమిటి? మీరిద్దరు ఇలా గుద్దుతారని తెలుసుంటే నా శరీరం నిండా కవచం పెట్టించుకుని వచ్చేవాడిని. దెబ్బలేమైనా తగిలాయా సార్? ఇనప సమ్మెటతో కొట్టినట్టు దిమ్మ తిరిగిపోయింది బాబు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కుళ్ళు జోకులైకు. నేను చిన్నప్పటి నుంచి అంతే సార్. అలా అడ్డంగా యముడి వాహనంలా తల తిప్పపోతే అదే మీరు కొంచెం తోవిస్తే నా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి నా పాఠాలేవో నేను చెప్పుకు చేస్తాను. మేమిద్దరం ప్రేమించుకోవడానికి వెళ్తున్నాం సార్. చావండి అయితే. అదే వెళ్ళండి అయితే. బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్. కలికాలం మీరిద్దరు నిండుగా భారీ దంపతుల్లా బతికి చావండి. నాకు ఒకరికొకరం వీళ్ళకి వస్తే కాలేజీ మొత్తానికి బిర్యానీ పెట్టచ్చు. హాయ్ మోడల్స్ అండ్ రౌడీస్, గుడ్ మార్నింగ్. ఏడ్చావులే, ఎవడ్రా సౌండ్ రాకుండా కొడతా? ఎక్స్ట్రా మాట్లాడితే అంతొద్దు. ఇట్లారా కాదు మాస్టర్. గుసగుసలొద్దు, గోబ పగిలిపోద్ది. నేను అసలే చండశాస్త్రుణ్ణి. చెప్పింది నోరు మూసుకొని వినడం నేర్చుకోండి. మీకు తెలుసో లేదో, నేను కడప నుంచి వచ్చా. ఏ బ్యాచ్? నరసింహనాయుడు బ్యాచీరా. బాంబులేవి? మీ గడపలో పెట్టాడు. ఈ ఇయర్ ఫస్ట్ వీక్ లో క్లాస్ తీసుకున్నాను కాబట్టి, అందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తున్నాను. ఇంకోసారి సౌండ్ వచ్చిందో సౌండ్ రాకుండా కొడతారు.
ఎగ్జాక్ట్లీ థ్యాంక్ బుద్ధిమంతుడు పైకి వస్తాం. అడ్జస్ట్మెంట్ ఏంటంటే తెలుగు మాస్టర్ అని జంబులింగం ఎక్కడ తెచ్చాడో ప్రిన్సిపల్ గారికి తెలియదు కాబట్టి హిస్టరీ మాస్టర్ అని నన్ను ఈ అడ్జస్ట్మెంట్ కి పంపించారు. కాబట్టి తెలుగు పాఠం చెప్పేటప్పుడు చిన్న చిన్న తొట్టుపాట్లు పొరపాట్లు జరిగినా తప్పుడు కథలు చెప్పినా కొంచెం కోఆపరేట్ చేయాలి. ట్రై చేస్తాంలే. గుడ్. నరకాసుర వధ అనే కథను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకు సార్ మాకు ఈ బాధ? ఇప్పుడే కదా కొంచెం కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. సత్యభామ బామా నిన్నే మాస్టర్ కూతేస్తున్నాడు. ఎవడావిడు? నేనే సార్. సత్యభామ అని పిలిచారు కదా, ఫుల్ స్లీపింగ్, ఈవినింగ్ దాకలేవదు. నీకెందుకురా? రాత్రి ఎఫ్టీవీ ఎంటీవీ చూసి అలసిపోయి ఉంటుంది, పాపం రెస్ట్ తీసుకునిరా. అయినా నేను చెప్పబోయే సత్యభామ ఈ సత్యభామ కాదురా, నా కథలో సత్యభామ. కథలో సత్యభామతో కూడా మాట్లాడతారా సార్? సౌండ్ రాకుండా. ఈడియట్స్, హాఫ్ నాలెడ్జ్ వేధంలో సెంచరీ టైం ఇచ్చినా మీరు డెవలప్ కారురా. స్టూపిడ్స్, ఫూల్స్, ఈడియట్స్, శుభోదయం. రోమియో. అప్పాజీ గారు, ఆ! అప్పాజీ గారు, అప్పాజీ గారు, ఏమిటండి ఆ ఆవేశం, ఏమిటా కోపం? తిట్లన్నీ ఆంగ్లంలో తిడతారేంటండి, ఎంచక్కా తెలుగులో తిట్టగా? ఇదా మీ సమస్య? ఆ, నేను ఇంకేదో అనుకుని కంగారెత్తిపోయి. ఏమీ లేదు. తిట్లు ఇంగ్లీష్ లో తిట్టారా తెలుగులో తిట్టారా అన్నది సమస్య కాదు. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమన్నాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడాను? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? తిడతారేమిటండి? ఇలా రండి. తెలుగులో తిట్లంటే ఏమిటి? ఏమిటి? అమ్మ, అక్క, అలి అని ఉంటాయి. ఆ. ఆ తిట్లు వీళ్ళని నేను తిడితే నా పాటలు ఏమైనా ఉంచుతారా వీళ్ళు? అస్సలు ఉంచరు. అది అసలు నేను అందుకని చెప్పదలుచుకుంది మీరేం ఏంటంటే- మీరు చెప్పదలుచుకున్నది క్లాస్ రూమ్కి వెళ్ళి చెప్పండి. అది కాదండి. వెళ్ళండి. అయ్యో. అమ్మో. అప్పాజీ గారు ఆంగ్లంలో మిమ్మల్ని అమ్మనాభూతులు ఎందుకు తిడుతున్నారో ఇప్పుడు నాకు బోధపడింది. ఈడియట్స్, ఫ్రూట్స్, సార్ నిన్నేరా దున్నపోత, కుక్క, నక్క, ఎలుగుబంటి, పంది, అబ్బా ఖడ్గమృగంలా గుద్దావురా గాడిద. ఆరాధన సార్. ఎవరు? అది కాదు, అదొక ఫీలింగ్. అబ్బా అవును, నా క్లాస్ ఎందుకు ఎగ్గొట్టావమ్మా? మీ ఫేస్ చూసే బదులు ఏ చెట్టునో పుట్టనో చూస్తే మనశ్శాంతిగా ఉంటుందని. నాకు నువ్వు, నీకు నేను. అబ్బా, పైత్యం బాగా ముదిరిపోయిందే. లేజర్ అవగానే హాజరవుతా, అప్పుడు చూస్తాడు రాడు ఈ పని. మిమ్మల్ని బాగుపరచడం ఆ భగవంతుడి తరం కూడా కాదు. మీరింతే, ఈ జన్మకింతే. ఆ, అమ్మో! అమ్మో! ఓరి నాయను, కొండని ఢీ కొట్టడం అంటే ఇదే కావచ్చు. ఆహా! ఏమైంది వీడికి? పైత్య ప్రకోపం. ఏంటే కాలేజ్కి వెళ్ళకుండా పొద్దున్న ఇక్కడ పెట్టేస్తున్నావు? నీ గురించి అరగంట నుంచి వెయిటింగ్. ఏ మళ్ళీ బండిలో పెట్రోల్ అయిపోయిందా? అది కాదురా, ఎప్పుడూ లేనిది పొద్దున్నే మా ఇంటికి వచ్చి అడిగాడు. ఎవడాడు? ముగ్గు శాస్త్రిగాడు. ఏమడిగాడు? కనుక చూద్దాం. ఏముంటుంది, సడన్ గా పెళ్లి చేసుకోవాలనిపించుంటుంది, ఓ ట్రైల్ వేసి ఉంటాడు. నువ్వు తప్ప ఎవరో దొరకుంటాడికి. ఆడికంత సీన్ లేదు కానీ డబ్బులు అడిగాడు. డబ్బులా? నిన్న హ్మ్. అంత పోయే కాలమే వచ్చిందాడికి. వాడి దగ్గర 20,000 ఉన్నాయట. 30,000 అరేంజ్ చేయమన్నాడు. ఎందుకురా అంటే చెప్పలేదు. మైఖేల్ గాడు, క్యామ్, రఫీ ముగ్గురు 50కి టెండర్ పెట్టారు. కొంపదీస్ కాలేజ్ మానేసి వేరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా? వాళ్ళ మొహాలు వాళ్లే సరిగ్గా కడుక్కోలేరు, వాళ్ళకి మళ్ళీ బిజినెస్ ఏదో ప్లాన్ లో ఉన్నారా. అయినా మనకెందుకు గానీ కాఫీ తాగుదాం పదా. అబ్బా, కలిసి బతుకుదామన్నంత ఆనందంగా ఉంది. ఇదిగో ఇదిగో, అందుకే నేను నీతో ఎక్కువగా మాట్లాడు. కొంచెం కనువిస్తే చాలు చంకెక్కేస్తావు. సారీ సారీ సారీ. సర్లే పద బండిది. 59, 60, 61, 62. 24, 25, 26. ఎంతున్నారా? 62 రూపీస్. అవును, నీ దగ్గర ఎంతనారా? రెండే చారణాలున్నారా? ఓ. చప్పరించొద్దు బొగ్గు, బ్లాక్. మావా, ఒరే మావా, కొంప తీసి వీడికి ఏమైనా లాటరీ తగిలిందా? చావు కేక పెడుతున్నాడు. అంత లేదు. అంత్రాక్స్ వచ్చినట్టు అరుపేంట్రా? ఏం లేదు మామ, ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ రా. ముందు గుడ్ న్యూస్ చెప్పు. అదే మన రిజల్ట్స్ వచ్చారా? హాయ్ గర్ల్, డూయింగ్ గ్రేట్. బాయ్. సూపర్ రా. రేయ్, పాప అదిరిపోయింది మావా. విజయ్, ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ కథకి ఇదే క్లైమాక్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే నీ కోసం బొకే తెచ్చాను.
థ్యాంక్ యూ. నీకు కూడా తెచ్చాను. థ్యాంక్ యూ. 100 ఏళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా. అబ్బా కళ కలగన్నంత ఈజీ కాదురా ఎర్రి మొలగ. రేయ్ ఏమైందిరా? కళ్ళలో కరెక్ట్ గానే ఉంది, కళ్ళు తెరిచాకనే ఏమీ లేదు. పద పద. నీ టైం అలా ఉంది. ఏది నొక్కాలి? ఆ పైన బటన్ రా. అసలు నా మీద నీకున్న నమ్మకానికి జోహార్లు రా. ఇదా? అలాగే ఉండు, కళ్ళుతే రాదు మరి. ఇది నేషనల్ అవార్డు పంపించుకో. బొమ్మ రాకపోతే చంపేస్తా. వచ్చినా చంపేస్తావు. నాకు కూడా ఒకటి తీరా. వీలుంటే పాతి. సర్లే, ఫోటోలను చంపేస్తున్నావు కదా, నీ ఇష్టం వచ్చిన పోజులు ఇచ్చుకో, తీస్తాను. అరగంట వరకు కదిలేవో చంపేస్తాను. చెప్పు. జరుగు కొంచెం పక్కకి. కాలేదా? తలెత్తు. బస్ స్టాండ్ లో జేబులు కొట్టే వాళ్ళు ఉన్నా. ఇప్పుడు అదేట్రా? ఫేస్ కన్నా బ్యాకే బెటర్. రాలుగానే నిలబడి పోయింది. తల బాగా వద్దండి. ఇదిగో రే పిల్లలు పడతారు జాగ్రత్త. ఇదిగోరా బావగారు, నేను చూసుకుంటాం కదా. పెళ్లికి ఇంకా 6-7 గంటల టైం ఉంది. మీరు వెళ్ళండి, బయట పనులు చూసుకోండి. అట్లాగే. ఇది అయ్యాక ఆ మండపానికి పూల మాలలో చుట్టించు. ఇంట్లో కూడా పూలు ఉన్నాయి, సరేనా? సర్లే, మీరు వెళ్ళండి. చూసుకో. అన్నయ్య నువ్వు సరిగ్గా చుట్టూ, సన్నసయ్య నువ్వు సరిగ్గా కప్పు. హాయ్. హలో, హూ ఆర్ యు? ఐఎమ్ పాలకొండ. ఐ మురళి. అరే అస్సాం, నువ్వు అమెరికా వెళ్ళా ఉన్నావు అంటే నువ్వు అమెరికానా? కాదు, నేను ఇండియా నుంచి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాను. ఓ వెరీ నైస్. అంతేకాని నేను అమెరికా వాడిని కాదు. అవు యా. అవును, ఈ ఆఫ్ పనిను ఆఫ్ నిక్కరు ఏంట్రా ఈ గెటప్? అండ్ మన గెటప్. ఈ డ్రెస్ మా హాస్పిటల్లో పేషెంట్స్ వేసుకుంటారు బే. రే, ఆ పెయిన్ కొరికిన పిల్లిగడ్డం ఏంట్రా? ఆ బ్లాక్ అండ్ వైట్ ఎయిర్ ఏంట్రా? ఆ వాలంటైన్ డ్రెస్ ఏంట్రా? రే, ఇటు చూడు బే. ఆ ఫేస్ ఫీలింగ్స్ ఏంట్రా? నీకు ఆ గుడ్డెద్దలు ఎందుకురా? పక్కన పడే. రే, చిన్న పిల్లల కుక్క పిల్లల షూ ఏంట్రా? మళ్ళీ ఎక్స్ట్రా. ఏంటి నన్నేనా? ఏంటి బాబు, గోసు కట్టి పొలంలో దిగితే కానీ తెలదు ఈ పని ఎంత కష్టమో. అటువంటిది నా పని హాయ్ అంటారా? అయ్యో, హాయ్ అంటే పలకరింపు. పలకరింపు అయితే ఓయను హాయి రేయి అనబాక. అసలే ఒళ్ళు చెమటలుగా ఎక్కేస్తుంది. ఈ వాలకం చూస్తుంటే అప్పుడే అనుకున్నాను, మీసాలు గడ్డాలు వచ్చినా వీడేంటబ్బా ఇంకా నిక్కరేసి తిరుగుతున్నాడు అని. అలా దున్నపోతలా తిరగకపోతే పని చేసుకోవచ్చుగా. అయ్యా అయ్యా బాబు, ధర్మం బాబు అయ్యా. ఎవరు నువ్వు? చూడడానికి మంచి హీరోలా ఉన్నా, నా తెలియకుండా కార్డు ఎవరు ఇచ్చారు? డోంట్ టాక్ రబ్బిష్. అబ్బో, ఇంగ్లీష్ పీస్ ఒకటి. నీ కాళ్ళు పోయా? ఒరే గుండా కొడక, నేను చెప్పేది వినిపించుకోవేంట్రా? నేను ఈ ఏరియా ముఖ్య సంఘం ప్రెసిడెంట్ ని. నీ బాధ ఏంటో చెప్పుకో. ఏంటన్నా నీ నస? నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పరా బాబు. నా గర్భం వచ్చిందనుకో, నా బ్యాంక్ అకౌంట్ అంతా ఎడం చేత్తో రాసేస్తాను. నీ కథ ఏంటో చెప్పరా బాబు. నేను చాలా తప్పులు చేశానన్నా. చేసిన పాపం ఊరికే పోదంటారు కదన్నా, అలాగే కొట్టిందన్నా. ఏం చేసావేటి? 6 నెలల కింద ఓ పెద్ద తప్పు చేసి మా ఊరెళ్ళానన్నా. మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకున్నారన్నా నాకు. పెళ్లి ఈ కుంటి గడ్డపుతోటి? అప్పుడు చిరంజీవిలాగా ఉండేవాడినన్నా. సర్లే, తర్వాత ఏం జరిగింది చెప్పు. అమెరికా రేంజ్ కదా మనది. అమెరికా అంత సీన్ ఉంది ఏంటి? పెళ్లి చూపులో పిల్ల కన్నా తల్లి బాగుందని లిప్ కిస్ అడిగానన్నా. అంతే, అప్పుడు తెలిసిందన్నా వాడు. చిచ్చి, తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియదు నీలాంటి ఏదో గారితో అడుక్కోవటం ఎయిడ్స్ కన్నా డేంజర్ రా బాబు. అవునరా రే, ప్రెసిడెంట్ నేనే చొక్కా లేకుండా అడుక్కుంటున్నాను, నీకెందుకురా చొక్కా? తీరా తీరా రే. ఇదిగో నీ నెట్టుకో, చిల్లరన్నా పడుద్ది. యాక్ట్ నీ బతుకు చాడని. యాదవ బతుకుని యాదవ బతుకు. తప్పు నీది కాదన్నా, అమెరికా ఓడిది.
ఆడదాన్ని మోసం చేసిన ప్రతి వాడి పరిస్థితి ఇంతేనన్నా. అయ్యా బాబు అయ్యా. ఇదిగో ఈ బియ్యంలో కాస్త పసుపు కలిపి దేవుడి దగ్గర పెట్టి. అలాగే. అబ్బాబాబాబా ఏమిటారా అల్లరి? చూడమ్మా ఇది నన్ను తిడుతుంది. ఏ వైషు, ఈ మధ్య నీకు అల్లరి బాగా ఎక్కువవుతుంది. ఇలాగే కనుక అల్లరి చేసావంటే నీకు కూడా ఏ దుబాయ్ వాడినో చూసి బలవంతాన్ని కట్టుబెట్టేస్తాను. అయితే నన్ను బలవంతంగా కట్టుబెడుతున్నావా? నిన్ను కాదే బంగారు, నువ్వు నా బంగారు తల్లివి. దీన్ని అయినా దీపు నువ్వు ఏరుకోరి చేసుకుంటున్నావుగా, నువ్వు జాగ్రత్తగా ఉండవే. అక్క 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 అక్కడ అమెరికా అబ్బాయి నీ దెబ్బకి భయపడి ఇంత పేస్ట్ వేసుకొని మౌత్ వాష్ చేస్తున్నాడు. నేనేం చేశానే? చంపేస్తా. ఏం జరిగిందో చెప్పవే. నాకేం తెలీదు. అక్కడ ఏం జరిగిందో నువ్వైనా చెప్పవే. ఏం లేదమ్మా, బావకి మంచినీళ్ళు ఇమ్మన్నావుగా, అందులో అరకప్పు ఉప్పు కలిపించాను. అది వేరే అబ్బాయి లాక్కుని తాగేశాడు. నేనేం చేశాను? నువ్వు ఉండవే, దాని సంగతి చెప్తాను. ఉండు, వదలు. ఉండవే, నన్ను కొడితే నాన్నకు చెప్తాను. ఏంటి ఇంతసేపు? నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంత కోపం? ఓ సారీ. ఏం కోపం మునిగిందని రమ్మన్నావు? అదిగో నీకు కోపం వస్తుంది. నాకేం కోపం రాలేదు. మరి మొహం మందార పూలు ఎర్రబడింది. సర్లే చెప్పు. ఏం చెప్పను? ఎందుకు పిలిచావు? కిస్ ఇవ్వడానికి. వాట్?
జానకి అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోతే మనం తిరిగి అమెరికా వెళ్ళిపోదాం. ప్రశాంతంగా దండం పెట్టుకుని ఆయన. ఓం కేశవ నారాయణ మాధవాఖ్య. అమ్మాను నాన్నను తాతయ్య అని అంటారే, ఆ పదాలు కూడా పిల్లలు ఇన్స్పైర్ అయ్యి అమ్మ నాన్న తాతయ్య అంటారు తెలుసా? నో మామ్స్, అమెరికాలో అడ్డమైన ఎంటీవీ డ్రీమ్స్ దొరుకుతాయి. అదే ఇండియాలో అయితే ఓణీలు దొరుకుతాయి. హాయ్. దేవుడి గుడి ముందు చెప్పుతో కొడితే బాగోదు, ఇంకోసారి కనబడి చెప్తాను. మరీ ఎదవలా కనపడుతున్నానా? నీ ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది బాబాయ్. దేవుడి దండం పెట్టుకున్న పదా. నో మామ్స్, నాకు ఈ గుళ్ళు దేవుళ్ళు సెంటిమెంట్స్ లేనే లేవు. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకునిరా, నేను బయట కామ్ గా వెయిట్ చేస్తాను. ఎందుకురా రాజమండ్రి? రాళ్ళు కొట్టనిక చెప్పకూడదు తిననికారా? ఏదో ఒకటి కొట్టి ఏదో ఒకటి తింటాను బాబాయ్. అవునరా తలవార్, వీడు మనలో చేరిపోయిండేదిరా. నా బ్రతుకు ఇంతకొచ్చింది. సరే బిడ్డ, నీ తల్లి నన్ను గుళ్ళా చేసింది, నువ్వు నా మీద పడ్డావు. నా జీవితం ఏం చేస్తావురా? ఏంటిరా ఇద్దరు జీవితం? అయ్యో, నాకు బ్రతుకు గంతకు దగ్గ బొత్తయింది. ఇప్పుడు కాదు, మీ అమ్మొస్తే నిజంగానే కొడుతుంది. నువ్వు ఎవరికి భయపడవా? భయపడతాను దేవుడికి, ఆ తర్వాత మా అమ్మకి. ఆహా, మా నాన్న అంటే నాకు ఇష్టం, తనకి భయపడ్ను. మా అక్క, అది నాకు ఫ్రెండ్. ఆ తర్వాత మా అమ్మ అప్పుడప్పుడు కొడుతుంది. నిజమా? అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు. పన్నెండు అయింది, వయసు రాలేదేంటి? చిన్న దెబ్బకే నాన్న, వాళ్ళమ్మ దెబ్బకి తట్టుకోవాలంటే యాక్టింగ్ తప్పదు.
గడ్ ఇస్ గ్రేట్, గడ్ ఇస్ గ్రేట్, గడ్ ఇస్ గ్రేట్ స్వప్న. మీలాంటి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా పెడుతుంటాడు దేవుడు. కాలేజీలో నీ అందమైన చెత్త కొట్టే చూడు, ఫాట్ 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 కొట్టే చూడు. నేనేం ఫీల్ అవ్వలేదు. గాడ్ ప్రామిస్, గాడ్ ప్రామిస్. నేను నిన్ను ఉంచుకుంటానో ఒక్క రాత్రి నాతో గడపను లేదు. జస్ట్ పెళ్లి చేసుకోమన్నానంతే. పెళ్ళంటే రెండు మనసులు కలవడం, బలవంతంగా కోరుకోవడం కాదు. బలదాని స్వప్న, నేను నిన్ను బలవంతం చేయడం లేదే. మీ అమ్మ బతకాలి, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నారు. ఇంటి పనులు చేయడానికి పని మనిషి కావాలి. పని మనిషి. నాకు బయట ఫుడ్ తినడం అలవాటు, బయట ఫుడ్ తినడం బాగా అలవాటు. బయట ఫుడ్ దొరికినప్పుడు ఇంట్లో ఫుడ్ ఉండాలి కదా. మేము బతకాలి. బ్యాడ్ లక్. నాకు పెళ్లి కావాలి. బ్యాడ్ లక్. ఇంట్లో పని మనిషి కావాలి. బ్యాడ్ లక్. విష్ యు ఆల్ బ్యాడ్ లక్. విష్ యు ఆల్ బ్యాడ్ లక్. విష్ యు ఆల్ బ్యాడ్ లక్. అష్హదు అల్లా ఇలాహ మైఖేల్, you know, నా ఫేస్ చూసినా నా వాయిస్ విన్నా లేడీస్ వెనక ముందు చూడకుండా పడిపోతారు. స్వప్న అదిరిపోయింది. రాత్రి పగలు కల్లోకొచ్చే పేరు ఫిగరు. నిజం, మా నాన్నమ్మ మీద వట్టు. ఇఫ్ డోంట్ మైండ్, మీరు ఫ్రీగా ఉంటే జాలీగా వెళ్దామా రెస్టారెంట్ కి? సో స్వీట్. 1 second. Come on. మీరేం చేస్తుంటారు? అమ్మ అబ్బా పంపిన డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడుతూ అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మరి మీరేం చేస్తూ ఉంటారు? ఏం చేస్తే బాగుంటుందంటారు? మిస్ వరల్డ్ పోటీల్లోకి వెళ్తే కిరీటం మీ తల్లో పెడతారు. అబ్బా, చెవుల్లో పూలు పెట్టకండి. నిజం. మిస్టర్ మైఖేల్. మిస్టర్ మైక్ అనండి. సరే మైక్. మరి మీరు అండి అనకూడదు. ఓకే, ఇంకేం తీసుకుంటా? చాలు. ఎనీహౌ, థ్యాంక్స్ అ లాట్. మీలాంటి వారి ఫ్రెండ్షిప్ దొరకడం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంట్రా ఇంత అర్ధరాత్రి? మీరు ఒకసారి బయటకు వచ్చి నాకు ఫోన్ చేయండి. నీకు ఫోన్ చేయడానికి బయటకి ఎందుకురా? ఫెలో అక్కడే కోరేట్లో కాలెట్టారు. నిప్పు కోరితో మాట్లాడాలంటే కొంచెం కష్టపడాలి మరి. కోడి తోట ఈ ఫోన్ లో వద్దులే, బయటకు వస్తున్నా. వీడొకడు. హలో. హాయ్, స్వప్న హియర్. హాయ్, ఐమ్ క్యామ్. ఏంటి డియర్, నిద్ర రాకుండా చేస్తున్నావు? నేనా? నీ గురించి ఒకటే ఆలోచనలో. ఐ లైక్ యూ. సేమ్ టు యు. నేను కూడా నిద్రపోలేదు. నిజమా? అవును, నీ గురించే థింక్ చేస్తున్నాను. డబ్బులు అడిగినందుకు తిట్టుకుంటున్నావా? నో ఇన్సల్ట్ చేయదు స్వప్న. బటర్ఫ్లైలు చూడడం మానేసి బటర్ మిల్క్ తాగుతున్నాను. బీరు విస్కీలు వదిలేసి షికార్లు కూడా మానేసి నీకోసం కష్టపడుతున్నాను. నీకు ఏ టైంలో డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను స్వప్న. సరే, అడ్రస్ పొద్దున్నే ఇస్తాను. సాటర్డే 11:30 కంతా తెచ్చివు. సండే మనిద్దరం ఓ 1 వీక్ టూర్కి వెళ్ళొద్దాం. థ్యాంక్ యూ. ఓకే. అయ్యో, పొద్దున్నే ఇదేంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు? నన్ను ఆశీర్వదించు మావా. ఏమని ఆశీర్వదించాలరా? వ్యవహారం వెనక ముందు కాకుండా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించు మావా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మావా. నీ బైక్ ఇస్తావా? అమ్మని బైక్ కోసం బిల్డప్పా? దేనికిరా? రేయ్, గాడ్ బ్లెస్ యూ అన్నాడువి అడగకుండానే బైక్ ఇస్తావు అనుకున్నాను రా. అంత సీన్ లేదమ్మా.
పొద్దున్న ఎక్కడికి పూలంగళ్ళ బయలుదేరావు? కొన్ని ఘనకార్యాలు చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు యక్ష ప్రశ్నలు అడగకూడదు. బతిమాలుతున్నాను. బైక్ ఇస్తావా బైవాకి వెళ్ళమంటావా? విషయం తెలియకుండా నేను ఎందుకు ఇస్తాను? మ్యాటర్ చెప్పి స్కూటర్ తీసుకెళ్ళు. నీ సంగతి ఎవరికి తెలియదురా. 5:30కే ప్రిపేర్ అయ్యా. నడుచుకుంటూ వెళ్తే అరగంట ముందే అక్కడ ఉంటాను. పోరా కుయ్యా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సర్దుతావా? అంత సీన్ లేదు గానీ ఎవరికో ఏంటో విషయం చెప్పు. ఆ పక్క తడక్క. ఇంకెవరైనా అడుక్కో. 10, 11, 12, ఆ? 13. అమ్మని ఎక్కడిది డబ్బు? ఎంత ఉందిరా? 25. అబ్బా, ఎక్కడరా ఇది? 20. పాత బాకీలన్నీ వసూలు చేశా. ఊరు నుంచి మరి 2 రోజుల్లో ఇంకొంత డబ్బు వస్తుంది. ఎందుకురా అంత డబ్బు? నీకు తెలీదమ్మా, చిన్న పిల్లాడివి. ఈ డబ్బుతో చాలా పనులున్నాయి. అయినా నాకెందుకులే, సరదాగా బార్కెళ్దామా? అంత సీన్ లేదు. బీరు గీరు బంధు. సిగరెట్ తాగడం కూడా మానేశాను. డబ్బులు పొదుపుగా వాడుకోవాలమ్మా. లైఫ్ అర్థం చేసుకోరా. టైం. అవును, వీళ్ళిద్దరేరా? ఎంత కావాలా? ఎగస్ట్రా వేస్తున్నాడు బాబాయ్. అప్పు నేనిచ్చానా నువ్వు ఇచ్చావా? అప్పు ఎవడిచ్చినా అవసరం నీది. వారిని అవ్వ, అయినా నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా? తెలీదు. అదేంట్రా, గడ్డం పట్టుకుని అడ్డంగా 5 రూపాయలు దొబ్బావు. తీరా నా డబ్బులు అడిగితే ఇవ్వనంటాడు. అయితే ఏంటి? అయితే ఏంటా రే, 5 ఏళ్ళు కొడ్డీ ఎక్కువని పర్లేదురా, అసలు 500 తగ్గినా పర్లేదురా. ఉన్న డబ్బులు నాకు ఇచ్చారా బాబు? ఇచ్చారా? ఓకే రఫీ, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ప్రస్తుతం నా దగ్గర 3000 ఉన్నాయమ్మా. 10,000 ప్లస్ ఇంకో 1500 10 రోజులు అరేంజ్ చేస్తా. అప్పుడు తీసుకో. ఏంట్రా తెగెత్తికేస్తున్నావు? డబ్బులు బావా 30,000 తక్కువనాయి. 30,000? అంటే ఏమాత్రం ఉందంటే ఇప్పుడు? 20,000 రెడీగా ఉన్నాయి. ఓన్లీ 4 days. ఎంజాయ్. సాటర్డే 11:30, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. స్వప్నతో షికార్. బా, గ్రేట్ రఫీ, గ్రేట్. యు ఆర్ సో లక్కీ. ఎస్, ఐ ఆమ్ సో లక్కీ. శాస్త్రి, నీ పంట పండిందిరా. ఐశ్వర్యారా లాంటి ఫిగర్. జస్ట్ 3 days, ఓన్లీ 3 days. ఎంజాయ్. ఈ అబ్బా కన్నావు మామా, ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. అదేంట్రా? అదృష్టం రా, ఫ్యాక్సీలో వస్తుంది. అబ్బో, అతుక్కోమంటోంది. ఆ. ఈ వారం జాతకం చూసారా? అదిరింది మామా. చంపేస్తాను. మూసుకొని పడుకో. మిడ్ నైట్ డిస్టర్బెన్స్ రా. ఈ అబ్బా. మైకేదిరా? ఏమోరా, నైట్ ఎఫెక్ట్ లో ఎక్కడ తిరుగుతుందో ఏమో. కనబడితే సౌండ్ రాకుండా కొట్టాలి. కరెక్ట్ రా. సాటర్డే ఏంటమ్మా సాటార్లు వేస్తున్నారు? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు బే? రామ్ గోపాల్ వర్మకి లొకేషన్ చూపిద్దామని వెళ్ళా. నీకు అంత సీన్ లేదమ్మా. పడకదా? అబ్బా అబ్బా ఏమిట్రా పేరు తగ్గట్టుగా మాలోకం పళ్ళు నువ్వును. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నేను మాత్రం మావ ఇంటికి వెళ్ళను. నాకు సిగ్గు. ఎందుకు అలా సిగ్గుపడతావు ఆడపిల్ల? మావయ్య మంచివాడేలే. మనిషి నల్లగా ఉన్నా మనసు ఎల్లో, అంటే బంగారం. అర్థమైందా? మీనాక్షమ్మా, ఏదో సమ్మర్ హాలిడేస్ లో మీతో సరదాగా గడపాలని వస్తే అమెరికా అంత బిల్డప్ ఇచ్చి ఈ బోర్డు వైజాగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. ఇట్స్ టూ బ్యాడ్. అమెరికా వెళ్ళడం ఎంత చెప్పురా? డిగ్రీ పూర్తి చేయి. రేపు మావయ్య కూతురు నచ్చిందంటే డైరెక్ట్ గా పెళ్లి కొడుకు అవుతావు. హనీమూన్ ఎక్కడికో తెలుసా? అమెరికాయే. వీడు డిగ్రీ చదివితేనే వీళ్ళిద్దరూ ఇంత మురిసిపోతున్నారు. కొంప తీసి పీజీ చదివితే వీళ్ళకి పిచ్చెక్కేస్తుందేమో. చదివింది చాలరా, నువ్వు ఉండట్లా మాతో పాటు. అలాగే వీడు కూడా హాయిగా ఇక్కడే ఉండి జమీందారిగిరి చేసుకుంటాడు. నేను చేయట్లే జమీందారిగిరి. చాలే నోరు మీరు అంట్ల వెధవ. నీకు మాస్టిక్లొచ్చు. వాడిని తిట్టకే. అక్కడ నాకు వైజాగ్ లో తోడు వీడు ఒక్కడేనే. ఆ బంగారు మావ బంగారు మరదలు ఇచ్చే బిల్డప్లు తట్టుకోవాలంటే ఈ మావ నా పక్కనే ఉండాలి. ఉంటాను అర్జున, కృష్ణుడి మాదిరిగా నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను. మావా, కంపు చేయొద్దు, మూసేయి. అంతేనంటావా? అంతేనా అన్నావంటే తంతే వైజాగ్లో పడతావు. ఇదిగో చూడు, ఊళ్ళో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బస్సులు ఎక్కేటప్పుడు గాని, రోడ్లు దాటేటప్పుడు గాని, ఆఖరికి సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు గాని, హోటల్లో ఏదన్నా తినుబండారాలు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడు జూనియర్ నాగభూషణం, నీ కొడుకు ఎవరైనా మాస్టర్ ఆదిత్య అనుకుంటున్నావా? ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు. ఒరేయ్. పెళ్ళి అయితే బడికి నలుగురు కనే చూడు ఎలా ఉన్నాడు. మీరా హాయిగా తాతగారి కారు తీసుకెళ్ళండి అంటే చెప్పింది. ఏది ఆ డొక్కు గారా? అవును. ఎవరు డ్రైవింగ్ చేస్తారు? వీడే. ఆగిపోతే ఎవరు వస్తారు? నువ్వు. అరగంట కోసం ఆగిపోతుంటే నేను గంటల తరబడి తోయినా. నాకు పల్లెదే, నేను నడిచెళ్తాను రమ్మను. అరే మావా, మా అమ్మాయికి బ్రహ్మాండంగా ఉంటది. ప్యూర్ మిల్క్ వైట్.
నా అలాగే వీడు ఏంట్రా కాకపోతే మా అమ్మాయిని చూడటానికి కొంచెం టైం పడుతుంది. వీడి ఫేస్ ఏ షేపు లేదేరా? కొంచెం పిల్ల బంగారం లోపలికి వెళ్ళి అర్జెంట్ గా మన బంగారాలకు కాబట్టి అట్టాగే. అయ్యా ఇలా ఇదిగో విజయ బంగారం, నువ్వే మొహమాట పడద్దు. ఎంత చక్క మేడ మీద గదిలో ఉండొచ్చు. ఏసీ బంగారం కూడా పెట్టించా. ఏంటి ఏకంగా బంగారం వేసి పెట్టించావా? బంగారం పీసి కాదు, బంగారం లాంటి ఏసీ. కడుపు నిండా నిద్రపోవచ్చు. కడుపు నిండా ఏంట్రా? ఇదిగో కడుపంటి జ్ఞాపకం వచ్చింది. మా పిల్ల బంగారానికి ఇప్పుడు పెద్ద బడికి పోయే వయసు వచ్చేసింది. పెద్ద స్కూలా? ఆ పెద్ద స్కూల్ అంటే అదే పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి. పెద్ద పెద్ద స్తంభాలేట్రా? అదే వయసు వచ్చిన పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద పిల్లలు అంటున్నారా? ఓణీలు అట్లాంటి వేసుకుంటారు చూడు. వీడి అమ్మ కడుపు మాట కాలేజీ అనుకుంటారా? ఇంకొక క్షణం కొండి నాకు పిచ్చెక్కినట్టుంది. పైకి వెళ్దాం పద. ఒరేయ్, అమ్మ ముందే చెప్పింది కదా, కాస్త ఓర్చుకో. ఏంటి మీలో మీరే గునుక్కుంటున్నారు? వీళ్ళ అమ్మ గురించి. ఓ నా చెల్లె బంగారం గురించా? అరే మాటల్లోనే వచ్చేసింది నా పిల్ల బంగారం. నా పిల్ల బంగారం. అదిగరా బతికే ఉందిరా. సరిగ్గా చూడు. స్వప్న 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 నా స్వప్న కళ్ళు తెరు స్వప్న. స్వప్న స్వప్న విజయ్ స్వప్న. ఏంటిరా? స్వప్న ఏమింది స్వప్న 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 స్వప్న. అప్పటి నుంచి మగాళ్ళన్నా ప్రేమన్నా చాలా అసహించుకుంటుంది. సింధు పరిస్థితి చూస్తుంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నన్ను అర్థం చేసుకో బాబు. అంకుల్, సింధులో ఉన్న భయాన్ని అనుమానాన్ని తొలగించి అందరి మగాళ్ళు ఒకేలా ఉండని నిరూపించి ప్రేమ ఎంత మధురమని తన్నోటి నుంచే అనిపిస్తాను. శబాష్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు తప్పకుండా సాధిస్తావు. అంకుల్, సింధులో ఉన్న భయాన్ని అనుమానాన్ని తొలగించి అందరి మగాళ్ళు ఒకేలా ఉండని నిరూపించి ప్రేమ ఎంత మధురమని తన్నోటి నుంచే అనిపిస్తాను. నాన్న గోపి, మంచు పడుతుంటే ఆరు బయట పడుకున్నావే, లే. కొడుకు సంగతేనా? నా సంగతి చూడవా? రారా బాబు, కడుపులు ఎలకలు పరిగెడుతున్నాయి. రారా. పదండి. ఒరేయ్, మళ్ళీ గల్లీకి వచ్చారో సంసారాన్ని పనికి రాకుండా కొడతా. మా ఇద్దరు సచ్చినోళ్ళు ఇక్కడ ఆర్లేమ్మా, భయపడకు. ఏమ్మా, నువ్వు వెంకటరామయ్య గారి కోడలో కదా? వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు మా వారి ఫ్రెండ్స్ అండి. మరి నీ వెంట ఎందుకు పడ్డారు? మా వారు హార్ట్ అటాక్ తో హాస్పిటల్లో ఉన్నారు. అర్జెంటుగా డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 1 లక్ష మేం కట్టాం, ఇంకో 1 లక్ష వాళ్ళు ఇస్తానంటే నేను వెళ్ళాను. రా రా, నీకోసమే చూస్తున్నాను. కూర్చో. పర్వాలేదండి,
మీరు ఇస్తానన్న ఆ 1,00,000 రూపాయలు ఇస్తే నేను అర్జెంటుగా వెళ్ళి మా వారి ఆపరేషన్ ఏర్పాట్లు చూసుకుంటాను. ఎందుకు పనికిరా నీ మొగుడు కోసం ఎందుకే వేస్ట్ ఖర్చు. ఏంటి మీరనేది? అర్థం కాల. పిల్లల్ని పుట్టించడం చేతగాని నీ మొగుడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. అదే మమ్మల్ని నమ్ముకున్నావనుకో నీకు స్వర్గం చూపిస్తాం. రా రావే రా రా. ఏంటి మీరు చేస్తున్న పని? అసలు మీరు మనుషులా పశువులా? ఏంటిది? ఏంటి అన్యాయం? వదలండి. ఏయ్, ఆగవే. ఎక్కడికి పోతావు? వదలండి. ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతు చూస్తా. గోపి, ముందు అమ్మాయి భర్త ఆపరేషన్ సంగతి చూడరా. ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. గోపికి బండి కొందామని బ్యాంకులో డ్రా చేశాను. నాన్న, ఇన్నాళ్ళు బండి ఉంటేనే కాలేజీకి వెళ్ళానా? ముందు ఆపరేషన్ ముఖ్యం. తప్పమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. ఇదిగో దుర్గా. తీసుకోమ్మా. బాబు, అర్ధరాత్రి పూట అమ్మాయిని ఒంటరిగా పంపించడం మంచిది కాదు. నువ్వు తోడు వెళ్ళు. అలాగేనమ్మా, రండి వెళదాం. వస్తానండి. పదండి. అమ్మా సింధు, రాత్రి చెప్పావు కదా హెల్పింగ్ రీచర్ ఉన్న గోపి గురించి. అతను హాస్పిటల్ నుంచి వస్తుంటే వెధవలు దొంగ దెబ్బ కొట్టారమ్మా. ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందట. మనం కూడా వెళ్ళి చూస్తే బాగుంటుంది. త్వరగా బయలుదేరండి. సరే పదండి. ఇప్పుడు ఎలా ఉందండి? అబ్బాయి నిద్రపోతున్నాడు. అలా వెళ్ళి మాట్లాడుకుందాం రండి. వాట్ ఎ సర్ప్రైజ్. వండర్ఫుల్, బ్యూటిఫుల్. సారీ. పర్వాలేదు. సారీకి ముందు ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. అది వండర్ఫుల్, బ్యూటిఫుల్. డల్గా కాదు, ఫస్ట్ అన్నారే అలా యాక్టివ్ గా. నిజంగా వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? కొంపదీసి చెంపదెబ్బ కొడతారా? తప్పదా? తప్పదు. యూ ఐ లవ్ యూ. మీరు బయటకు వస్తే మేము ఆనందిస్తాంరా. త్వరగా రారా బాబు, మీ అంతా మీకోసం వెయిటింగ్. ఎందుకమ్మా తలదించుకుంటావు? నువ్వేం తప్పు చేసావని? నాన్నగారు, ఇన్నాళ్ల తర్వాత ప్రేమలోని గొప్పతనం, ప్రేమలోని మాధుర్యం నాకు గోపి వల్ల తెలిసింది నాన్నగారు. ఏ సింధు, ఎన్నాళ్ళకి ప్రేమలో పడ్డావే? ఏమండో బావగారు, తొందరగా పెళ్లి చేసుకోండి, లేకపోతే సింధు మారదు. అరే గోపి, ప్రేమ అంటే ఎంతో మధురం అనే విషయం అందరికి తెలిసేలా చెప్పారా? విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. యూ హ్యాపీ మ్యారీ లైఫ్. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. చెప్ప